అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మా మేనమామలని, దళితులకు మా మేనత్తనిచ్చామని, దళితులకు ఏదైనా అన్యాయం జరిగితే నేను అండగా ఉంటానని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా దళితులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గంపగుత్తుగా ఓట్లేశారు. ఆ తర్వాత దళితుల మీద అనేకమైనటువంటి దాడులు జరిగిన, దళితుల్ని నడి రోడ్డు మీద చేతులు వెనక్కి విడిసి కట్టినా, అతను ఒక ప్రొఫెషన్ వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, అత్యంత హేమాయమైనటువంటి చర్య ఏంటంటే, ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసిన వాడికి ఎప్పటికోకప్పుడు తప్పనిసరిగా శిక్ష పడిద్ది. అయితే గత ప్రభుత్వంలో దీని మీద ఆ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించి కావాలనే కేసులు నీరుగార్చేలా చేయడంతో అప్పటి ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావటం, బెయిల్ వచ్చిన తర్వాత అతన్ని అత్యంత వైభవంగా ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిపోవటం జరిగింది. గతంలో ఆయన అంటే ఎవరైతే ఆ వ్యక్తిని, తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు. అనంతరం ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేశారు. ఎందుకు చనిపోయాడో తెలియదు, ఎవరు చంపారో తెలియదు. ఇది ఎమ్మెల్సీ గారు అప్పుడు చెప్పినటువంటి సమాధానం. అంతేకాకుండా బాడీకి ఖరీదు కట్టి దహన సంస్కారాలు చేసుకోండి ఏదో కొంత డబ్బు ఒక ముష్టిగా వాళ్ళ మొహాన్ని విసిరేశాడు. ఆ తర్వాత దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు నిముడుతవటంతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని, విచారణకు తగినటువంటి ఆధారాలు కూడా మాకు చూపించాలని పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఉద్యమం చేయటం మొదలుపెట్టాయి. ఇది జగన్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంటూ దాని మీద అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎమ్మెల్సీ అనంతబాబు గారే ఇది చేశారు అని చెప్పేసి అప్పట్లో అనంతబాబు గారి మీద కేసు నమోదైంది. అనంతరం ఆయన అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఉద్యమం చేశాయి. ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగి అత్యంత దారుణంగా చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని వదిలిపెడతారా అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ఆ ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ కేసు మీద మళ్ళీ వేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోవడంతో ఆ తర్వాత దాన్ని ఆసరాగా చూసుకొని ఆయన బెయిల్ పొంది బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళలేదు. అసలు ఆ కేసు ఏమైంది ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. అంటే అప్పుడు దళిత సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని ఉధృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితిలో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు తూతూ మంత్రంగా ఆయన అరెస్ట్ చేసి తర్వాత 90 రోజులు అటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు. అయితే దళిత సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి అనేక సార్లు మీడియా ద్వారా విన్నవించుకున్న ఆ కేసును ముందుకు తీసుకెళ్ళాల. చివరికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళని కలిసినప్పుడు లోకేష్ ఇచ్చిన హామీ, ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేసు రీఓపెన్ చేపిస్తామని చెప్పాడు. ఆ తర్వాత కేసు 2024లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటం, ఒక 6 నెలల తర్వాత ఈ కేసును రీఓపెన్ చేసి అప్పట్లో ఉన్నటువంటి కేసు మళ్ళీ ఎక్కడైతే పోలీసులు జిమ్మిక్కులు చేశారో అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోలీసుల విచారణలో ఏదైతే అప్పట్లో దీని మీద కేవలం ఎమ్మెల్సీ అనంతబాబు పేరు మాత్రమే వినిపించింది. కానీ ఆ తర్వాత ఇందులో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టడం, చనిపోయిన తర్వాత అతన్ని కారులో ఎక్కించడం వరకు కూడా ఎమ్మెల్సీ అనంతబాబు గారి భార్య పాత్ర కూడా ఉందని పోలీసులు నిర్ధారణ చేశారు. అనంతరం ఇద్దరిని కూడా ఛార్జ్షీట్లో పొందపరిచారు. ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతున్న సమయంలోనే అనంతబాబు చేసినట్టు ఒకే ఒక్క చిన్న తప్పు అతను జైలు పాలవటానికి కారణమైంది. ఏంటి ఆ తప్పు అంటే, ఎప్పుడైతే ఎమ్మెల్సీ అనంతబాబు తన సతీమణి పేరు ఎఫ్ఐఆర్లో అయిందో ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ కేసులో సాక్షులుగా ఉన్నారో, పోలీసులు అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి అట్లాగే ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేసి దాని అంతటికి ఒక కేసును ఒక కొలికి తీసుకొచ్చి అది న్యాయస్థానం ముందు పెట్టారు. ఎప్పుడైతే ఈ కేసులో ఎవరైతే కీలక సాక్షులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయో వాటన్నిటిని తారుమారు చేయడం కోసం ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ఒకే ఒక్క పని ఇప్పుడు ఆయన బెయిల్ రద్దయి జైల్లో కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఏంటి అతను చేసినటువంటి తప్పు అంటే, ఇందులో కీలక సాక్షులుగా ఉన్నటువంటి అరవా దుర్గాప్రసాద్, మణికంఠ, పవన్ కుమార్, వెంకటేష్ వీళ్ళందరినీ కూడా ఈయన
గతంలో కిడ్నాప్ చేసి బంధించి ఒక చోట ఆ, అంటే డ్రైవర్లు సంతకాలు తీసుకున్నారు. అంటే ఎంటీ వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. అంతేకాకుండా తలా 1,00,000 వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మీరు కేసులో విట్నెస్లో మాకు అప్రూవల్గా మారాలి, మాకు అప్రూవల్గా మీరు చెప్పినట్లయితే మిమ్మల్ని మీరందరూ కూడా సేఫ్గా ఉంటారు, లేకపోతే మిమ్మల్ని ఎవరిని కూడా బతకనీయని చెప్పారు. ఇదే అప్పట్లో దీని మీద పెద్ద ఎత్తున దుమారం లేపటంతో కూటమి ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది. విచారణకు ఆదేశిస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గతంలో ఎమ్మెల్సీ అనంతబాబుకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో సాగించకపోవటం, ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబుకు సిఐకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి అప్పట్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారి కథనాలు రావడంతో అక్కడి నుంచి సిఐని అక్కడి నుంచి తప్పించడంతో పాటు మరొక వ్యక్తికి అక్కడ కేసు పూర్తి బాధ్యతలు అప్పచెప్పడంతో ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పినట్టు ఫోన్ సిగ్నల్ ట్రేస్ ఆధారంగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఎస్, బెదిరించిన మాట వాస్తవమే, బంధించిన మాట వాస్తవమే, అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు మిగిలినటువంటి కొంతమంది ఆయన అనుచరులు ఉన్నారు, సిగ్నల్స్ ఆధారంగా వాటన్నిటిని ట్రేస్ అవుట్ చేశారు. సో తర్వాత జరిగినటువంటి పరిణామం మీకు తెలుసు. ఎమ్మెల్సీ అనంతబాబు గారిని రాజమండ్రి రూరల్, అంటే అంతకుముందే ఈయన అరెస్ట్ చేస్తున్నారనేటువంటి సమాచారం ఆయనకు తెలియటంతో, ఆ సీఏ ద్వారా తెలియటంతో ఆయన ఎస్కేప్ అవటం జరిగింది. దీని మీద అప్పట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించడంతో సిఐని అక్కడి నుంచి స్థాన బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన రాజమండ్రి రూరల్ కోర్టులో ఆయన విచారణ నిమిత్తం హాజరై బయటకు వస్తున్న సమయంలో ఆయన్ని అరెస్ట్ చేసుకొని వైద్య పరీక్షల నిమిత్తం అతను కాకినాడ రూరల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత న్యాయస్థానంలో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగినప్పుడు న్యాయస్థానం ముందు ఏదైతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరపు లాయర్ గారు, ఎస్, వీళ్ళు బయట ఉంటే, బెయిల్ మీద ఉంటే నేరస్తుల్ని ప్రభావితం చేస్తారు, నేరస్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వీళ్ళకి బెయిల్ మీద ఉండేటువంటి అర్హత లేదు, అంతోపాటు ప్రభుత్వం ఏదైతే విచారణ చేసిందో వాళ్ళని ఎక్కడైతే బంధించారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ చేసి జడ్జి గారి ముందు పెట్టడంతో ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానం బెయిల్ రద్దు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అనంతబాబు కటకటాల వెనక్కి వెళ్ళిపోయాడు. గత ప్రభుత్వంలో మాది దళిత ప్రభుత్వం, దళితులకు ఏదైనా అన్యాయం జరిగితే నేను అండగా ఉంటా, దళితులకు నేను మేనమామ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో దళితులకి ఎవ్వరికి ఏం జరిగినా బయటికి రాలేదు. రాకపోగా మర్డర్లు చేసేది వాళ్ళే, మానభంగాలు చేసేది వాళ్ళే, అక్రమ కేసులు పెట్టేది వాళ్ళే, అలాగే వాళ్ళ భూములు లాక్కునేది వాళ్ళే. గత 5 ఏళ్ళు విచ్చలవిడిగా విశృంఖలంగా అవినీతికి పాల్పడటం, హత్యలకు పాల్పడటం, దళితుల్ని అవమానపరచడం అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నారు. ఈ రోజుకి కూడా దళిత సుబ్రహ్మణ్యం గారికి ఎంత ఖండకావరం ఉంటే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, ఇది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిసి కూడా వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ కూడా అప్రూవల్గా మారాలని, మారిన వాళ్ళందరికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తానని ఎంటీ కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాడు, వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడంటే ఎంత నటోరియల్ క్రిమినల్సో, వీళ్ళు ఎంతకు బరి తెగించారో దీన్ని బట్టి అర్థం అవ్వాలి. సో ఇప్పుడు న్యాయస్థానం అతని బెయిల్ రద్దు చేసింది. మరి ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు? కొత్త బెయిల్ మంజూరు చేసే ప్రసక్తే లేదు. ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు కూడా అనంతబాబు జైల్లోనే ఉండాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే, బహుశా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అనంతబాబు మంచోడు, అమాయకుడు, అనంతబాబు అసలు చీమకు కూడా అన్యాయం చేయడు, కాబట్టి అక్రమంగా కూటమి ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందని రేపు ఎమ్మెల్సీ అనంతబాబుని పరామర్శించడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారేమో. వెళితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక పిచ్చ క్లారిటీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ అంటే మర్డర్లు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, లూటీ చేసేవాళ్ళు, రోబరీ చేసేవాళ్ళు, లేకపోతే బెట్టింగ్లు ఆడించేవాళ్ళు, లేకపోతే ఇంకా ఆర్థిక నేరాలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే వైసీపీ పార్టీలో ఉండడానికి మొదటి క్వాలిఫికేషన్ అనేటువంటి మెసేజ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరిగినటువంటి ఒక పరిణామం. ఏది ఏమైనా ఒక రాక్షసుని జైల్లో పెట్టడం, అంతేకాకుండా సాక్ష్యాలు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సాక్షుల్ని కాపాడుకోవటం కోసం ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అతని బెయిల్ ఇవ్వకూడదని కూడా న్యాయస్థానం నిర్ణయం తీసుకోవటం నిజంగా మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అంశం. అంతేకాక ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకొస్తే, న్యాయం లేటుగా జరగవచ్చేమో కానీ ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. అంతేకాకుండా దళితులకు నేను న్యాయం చేస్తాననే జగన్మోహన్ రెడ్డి
ఒక దళిత బిడ్డని అమానుషంగా కొట్టి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబాన్ని పిలిచి మాట్లాడి ఇచ్చుకోకపోగా, కనీసం వాళ్ళకి ప్రభుత్వ తరపున సహాయం చేయకపోగా 5 ఏళ్ళు తిరిగి వాళ్ళ మీదే కేసులు పెడతామని బెదిరించారంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి.